అయ్యవాస్ ఎవరి అమ్మవారు అనుకున్నారా? అర్జున స్వామి వాళ్ళ ఉమ్మడి చేలో అయితే వెలిసిన అంకాలమ్మ అమ్మవారు అనమాట. ఈవిడ ఏంటంటే ఆ పొలం ఆ చుట్టుపక్కల రైతులందరికీ కూడా ఒక పాము రూపంలో అయితే కనపడతా తిరుగుదా ఎవరిని కూడా ఎవరిని ఏమీ చేయకుండా అందరినీ కాపాడుతూ ఉంటుంది. ఈవిడ ఫస్ట్ ఏంటంటే ఒక తెల్ల మద్ది చెట్టులో అయితే వెలిసింది. అక్కడ నుంచి ఏం చేశారంటే రైతులందరూ సమకూర్చి ఉమ్మడి చేలోదే ఒక 9 సెంట్లు అయితే సైట్ తీసి అందులో గుడి కట్టడం అయితే జరిగింది. ప్రతి సంవత్సరం తొలకరి చినుకులు స్టార్ట్ అయ్యేటప్పటికి, ఎందుకంటే రైతులు పొలాలు పనులు స్టార్ట్ అవుతాయి కాబట్టి వరి పనులు గట్ట అమ్మవారికి పాల పొంగలు పెట్టాకైతే పనులన్నీ సక్రమంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా పంటలు సుభిక్షంగా ఉంటాయి అన్న ఉద్దేశంతో పూర్వం నుంచి జరుగుతూ ఉంటుందన్నమాట. పాలు అయితే పొంగిచ్చి అక్కడే అందులో పొంగల్ అయితే వండటం జరుగుద్ది అనమాట. ఇదంతా కూడా అర్జున స్వామి గారు చేసుకుంటున్నారు. ఇంకా అందరు అంటే అక్కడ ఎక్కువ మగవాళ్ళే ఉంటారు, ఆడవాళ్ళు ఎవరు చేయలేరు కాబట్టి వాళ్ళే చేసుకుంటారు అన్ని పనులు కూడా. ఒకళ్ళమ్మ పాలు పొంగలు, ఒకళ్ళు పూజ చేయడం, అమ్మవారికి ఇవాళ ఒక పండగలా ఉంటుంది అనమాట. ఎప్పుడు ఈ కార్యక్రమం నాట్లు వేసే ముందనమాట ఈ కార్యక్రమం జరుగుద్ది. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా అమ్మవారి పూజ స్టార్ట్ చేసాక ఇవన్నీ చేయటం వల్ల పంటలు సుభిక్షంగా పండుతాయి అన్న నమ్మకంతో ఇక్కడ అందరూ చేస్తారు. ఈయన పోతురాజు గారు అని ఆయన ఈ పూజా కార్యక్రమాల దగ్గరుండి చేస్తారు. ఏంటంటే ఆనవాయితీగా ఇప్పుడు పాల పొంగలు అయ్యింది, తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆనవాయితీగా వచ్చేది పచ్చి పులుసు చేయడం అనమాట. అక్కడే ఆ పచ్చి పులుసు చేయడం ఆనవాయితీ, వాళ్ళే చేసుకుంటారని కూడా. ఏంటంటే ఆ పాల పొంగలి, పచ్చి పులుసు, కొంచెం రైస్ వండుకొని పెరుగు ఉంటుంది కాబట్టి పెరుగు కూడా పట్టుకెళ్తారు కాబట్టి అక్కడ భోజనం చేయడం. అంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల రైతులు, ఆ రోజు పొలంలో వచ్చిన కూలీలు, ఇంకా మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమం ఉంది. అయితే ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి ఇంకా కొంచెం ఏంటంటే భోజనాల సెక్షన్ అయితే ఇంకా గట్టిగా పురమాయిస్తున్నారు. ఇంకా అంటే అక్కడే పెట్టే రైతులు కానీ వాళ్ళు ఇచ్చే సందాలు కానీ ఒక్కొక్కరు ఒక్కో రకం వేసుకుని ఈ కార్యక్రమాన్ని అయితే దిగ్విజయంగా చేస్తారు. స్వామివారు అయితే పాల పొంగలు పొంగిచ్చే అన్ని నైవేద్యం అయితే ముందు పాలు పరమాన్నం అయితే అమ్మవారికి నైవేద్యం చేపెడుతున్నారు. ఈ కార్యక్రమం అయ్యాక ఇంకేంటంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ అన్నాం కదా తెల్ల మద్ది చెట్లో వెలిసిందని, ఫస్ట్ అక్కడ కూడా అమ్మవారికి అయితే అన్నీ పెడతారు. అక్కడ కూడా పూజ చేయడం, దీపం పెట్టడం అన్నీ జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడే వెలిసింది కాబట్టి ఇక్కడ జరుగుద్ది, అక్కడ గుళ్ళోనూ జరుగుతాయి అనమాట. ఇక్కడైతే ఇవాళ ఏంటంటే వంట సెక్షన్కి బంగాళదుంప వంకాయ కర్రీ జరుగుతుంది, కొత్తిమీర టమాటా కొబ్బరి టమాటా పచ్చడి జరుగుతుంది. ఇంకా పచ్చి పులుసు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా రైసు పెరుగు ఇవన్నీ అనమాట. పాలు పొంగలు అమ్మవారికి నైవేద్యం పెట్టాక అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అరిటాకుల్లో నైవేద్యం అయితే ప్రసాదం అయితే పెట్టడం జరుగుద్ది. ఇంతలో పక్కన రైస్ పోతున్నారు. మగవాళ్ళు తలకో చెయ్యి వేసుకుని చేసుకుంటారు. ఇంకా ఆడవాళ్ళు ఎవరో ఉండరు కాబట్టి వాళ్ళే కూరగాయలు కోసుకుంటాం, వాళ్ళే వంట సెక్షన్ చేసుకుంటాం, అన్నీ కూడా వాళ్ళే చేస్తున్నారు. బంగాళదుంప వంకాయ కూరకి అయితే మాలక ఉల్లిపాయ ముక్కలు మగ్గుతున్నాయి. ఓ పక్కన అందరూ బంగాళదుంపలు ఒలుచుకుంటున్నారు. అక్కడ భేదాభిప్రాయాలు లేకుండా అక్కడ ఉన్న రైతులందరూ సామూహికంగా అన్న సమారాధన అయితే జరుగుతుంది. అర్జున స్వామి వారు మధ్య మధ్యలో తిండి తిప్పుతూ ఉన్నారు. ఇందులో ఎందుకంటే మామూలుగా అయితే వర్షం ఉంది కదా, వర్షం లేకపోతే ఏంటంటే అక్కడే బరకాలు వేసుకుని కొంచెం కింద కూర్చొని తినడం ఏదో చేసేవారు. ఇంకా వర్షం ఉండటం గురించి ఎవరి మట్టుకాళ్ళు ఇంకా ఆ షెడ్ కాడ అయితే అన్నీ చేస్తున్నారు. కానీ ఇంకా బఫే సెక్షన్ అయితే తెచ్చారు, బఫే ప్లేట్లే తెచ్చారు ఈసారి. ఓ పక్కన కర్రీ అవుతుంది, ఓ పక్కన రైస్ పోయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కొంచెం పైన క్లైమేట్ బాగాలేదని ఫాస్ట్గా అయితే చేసేస్తున్నారు. ఎందుకంటే తినటం అంటే కొంచెం పొలాల్లో కాబట్టి మళ్ళీ రావడానికి గట్రా ఇవన్నీ ఇబ్బంది అవుతాయి అని ఎందుకో. కానీ పాపం ఓ పక్కన రైస్లు ఇవన్నీ ఎవరి మట్టుకాళ్ళు ఉడత సాయంలాగా ఎవరి మట్టుకాళ్ళు సాయాలు చేసుకుంటున్నారు. వంట సెక్షన్ కూడా కంప్లీట్ అయ్యాక అమ్మవారికి కూడా ముందు వండినవి కూడా ముందే ప్లేట్లో తీసి స్వామివారు అయితే నైవేద్యం చూపించేసి ఇంకా అక్కడ నుంచి ఇవన్నీ ఇంకా భోజనాల సెక్షన్ అయితే పెట్టడం జరుగుతుంది. అదే అమ్మవారికి ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఆదివారం ఎవరొక్కళ్ళు అక్కడ కోడి కోసుకోవడం, నైవేద్యం చెల్లించడం కట్ట ఇవన్నీ ఎప్పుడు ప్రతి వారం జరుగుతూ ఉంటుంది పొలాల్లో కాబట్టి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా ఇది ఆనవాయితీగా జరుగుతుంది. ఇగో పచ్చి పులుసు, బంగాళదుంప కూర, రైసు, ఇంకా పెరుగు, ఇంకా అన్నీ కూడా బఫే ప్లేట్లు తెచ్చారు. ఎందుకంటే ఇంకా అక్కడ కూర్చునే అంత టైం ఉండదు. కింద మామూలుగా ముందు అయితే బరకాలు వేసి అలా పెట్టేవారు, లేదంటే టేబుల్ ఎట్టుకెళ్ళడం చేశారు. ఇంకా వర్షం గురించి ఇంకా బఫే సెక్షన్లోనే మొత్తం భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా అక్కడ ఉన్న రైతులందరూ తిన్నారు. ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఒక వీడియోతో మళ్ళీ వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్.